తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎమ్మెల్యేలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 22, 23 తేదీల్లో అమరావతిలో జరిగే ప్రత్యేక శిక్షణ తరగతులకు తప్పనిసరిగా హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 24వ తేదీ ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగానికి తప్పనిసరిగా హాజరు కావాలని సూచించింది. అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల రోజు ఈ నెల 27వ తేదీ ఎమ్మెల్యేలందరూ బాధ్యతాయుతంగా పర్యవేక్షించాలని టీడీపీ కేంద్ర కార్యాలయం ఆదేశించింది. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. థ్యాంక్ యూ. ఈ నెల 24వ తేదీ నుంచి కూడా ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 24 నుంచి కూడా ప్రధానంగా తీసుకుంటే ఈ అసెంబ్లీ సమావేశాలు పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఈ నెల 24న ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలు వచ్చే నెల మార్చి 20 దాకా కొనసాగే అవకాశం ఉంటుంది. అలాగే 28వ తారీఖున కూడా రాష్ట్ర బడ్జెట్ ను కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీలో ఇప్పటికే చాలా మంది అంటే కొత్తగా వచ్చిన ఎంపికైన ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారు. వీళ్ళకందరికీ కూడా అసెంబ్లీ వ్యవహారాలు, అసెంబ్లీలో జరిగే కార్యకలాపాలపైన కూడా ఒక శిక్షణ శిబిరం పెట్టాలని చెప్పేసి కూడా ఇప్పటికే స్పీకర్ అయ్యన్న పాత్రుడు కూడా డిసైడ్ అయ్యారు. ఈ నెల 22న అలాగే 23వ తేదీ కూడా అసెంబ్లీ ఆవరణలో ఎమ్మెల్యేలకు అవగాహన సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ అవగాహన సదస్సు కూడా లోక్సభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా అలాగే మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా ఇప్పటికే స్పీకర్ ఆహ్వానించారు. వాళ్ళిద్దరు కూడా ఈ కార్యక్రమానికి అవగాహన శిక్షణ తరగతులు కూడా వాళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ ఎమ్మెల్యేలకు జరిగే అవగాహన సదస్సుకు ఖచ్చితంగా పార్టీకి సంబంధించిన అందరు ఎమ్మెల్యేలు కూడా టీడీపీ తెలుగుదేశం పార్టీకి చెందిన అందరు ఎమ్మెల్యేలు కూడా ఖచ్చితంగా సదస్సులకు హాజరు కావాలని చెప్పేసి కూడా టీడీపీ కేంద్ర కార్యాలయం అందరు ఎమ్మెల్యేలు కూడా ఆదేశాలు జారీ చేసింది. అలాగే 24వ తారీఖు నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలకు ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఖచ్చితంగా హాజరు కావాలని చెప్పేసి కూడా టీడీపీ కార్యాలయం నుంచి అందరూ ఎమ్మెల్యేలు కూడా ఆదేశాలు జారీ అయ్యాయి. అలాగే మొదటి రోజు గవర్నర్ ప్రసంగం ఉంటుంది. ఖచ్చితంగా అందరూ ఎమ్మెల్యేలందరూ విధిగా హాజరు కావాలని చెప్పేసి కూడా ఇప్పటికే టీడీపీ ఆఫీస్ నుంచి కూడా ఆదేశాలు జారీ చేశారు. చీఫ్ విప్పులు కూడా ఎమ్మెల్యేల హాజరు పైన కూడా పూర్తిగా దృష్టి పెట్టాలని చెప్పేసి కూడా ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు కూడా వాళ్ళని ఆదేశించారు. అలాగే ఏదైతే ఈ నెల 27న మటుకు రాష్ట్రంలో ఉమ్మడి గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలో కూడా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు జిల్లాలకు సంబంధించిన నేతల మటుకు ఎమ్మెల్యేల మటుకు ఖచ్చితంగా ఎన్నికల ప్రక్రియలో భాగస్వామ్యం కావాలని చెప్పేసి కూడా పార్టీ ఎమ్మెల్యేలను ఆదేశించింది. ఆ ఎమ్మెల్యేల మటుకు ఈ కార్యక్రమాలకు దూరంగా ఉన్న ఖచ్చితంగా ఎన్నికల ప్రక్రియలో తమ వంతు పాత్ర పోషించాలని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకు ఆదేశాలు జారీ చేసింది సమాచారం. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.